ఫార్మా కంపెనీ భూసేకరణ కోసం గతంలో లగచర్ల రైతులపై దౌర్జన్యం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో గ్రామంపై తమ అరాచక పర్వానికి తెరలేపింది. భూసేకరణ కోసం ఒక ఊరు మొత్తాన్ని పోలీస్ పాహారాలో పెట్టింది. సీఎం రేవంత్ నియోజకవర్గంలోని హకీంపేట మరో లగచర్ల కాబోతుందా అంటే అవుననే అనుమానం కలుగుతుంది. హకీంపేటలో భూబాధితులపై వందలాది మంది పోలీసులతో నిఘా పెట్టడమే ఇందుకు నిదర్శనంగా మారింది. ఫార్మా ప్రాజెక్టు భూసేకరణ కోసం నేడు హకీంపేటలో గ్రామ సభ నిర్వహించనున్నారు. గతంలో గ్రామ సభ గురించి వార్డు సభ్యుడికి కూడా తెలియకుండా తీర్మానాలు చేసిన సర్పంచ్ ఇప్పుడు బహిరంగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడంపై అందరిలో అనుమానం రేకెత్తిస్తుంది. హకీంపేటలో భారీగా పోలీసులు మోహరించడంతో గ్రామస్తులంతా భయం గుప్పిట్లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ గ్రామ సభలో తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల అరాచక పర్వానికి హకీంపేట తలొగ్గుతుందా లేక నిగ్గదీసి అడుగుతుందా అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో హకీంపేటలో ఏం జరగబోతుందని రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. ఇస్తా అంటాడు. నరసింహరెడ్డి కూడా ఎన్నోసార్లు ఇస్తా అంటాడు కానీ ఇదివరకు ఇయ్యరు. నేను చేసిన పాపం ఏంది? గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిందని నాకు బిల్లు ఇయ్యరా? ఆ బిల్డింగ్ 3 నెలల్లో కంప్లీట్ చేసిన ఎవరు ముందరికి రాకపోతే 20 లక్షలు పెట్టి అప్పు చేసి కట్టిన 3 నెలల్లో కంప్లీట్ చేసిన బిల్డింగ్ కంప్లీట్ చేసినంటే దాని బిల్లు రాకుండా కొన్ని దినాలు ముక్కు తిప్పలు పెట్టి బిల్లు రాకుండా చేసిండు. నాకు అడిషనల్ వరకు బిల్లు ఇవ్వండి అంటారంటే ఇంతవరకు ఇస్తలేదు. ఇదే సంజయ్ రెడ్డి ఉప సర్పంచ్ ఉన్నాడు, సాకాల కృష్ణ సర్పంచ్ ఉన్నాడు, తీర్మానం గ్రామ సభలనే ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎందుకు ఇస్తలేరో దాని విషయంలో కూడా ఆయన సర్పంచ్ గారు చెప్పాలేమో. ఇంకా పైసలు రాలేదు. మా యొక్క పేరు మీద కూడా 2 ఎకరాల భూమిలో ఈ పైసలు రావాలి ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇస్తలేరు. మొత్తం కబ్జా చేసి కడిలు వాతున్నారు, చేసి పెట్టి ఇటాచులు పెట్టి మొత్తం భూమి రాళ్ళు సాఫ్ చేస్తున్నారు. మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తారు? ఇంతవరకు ఇస్తలేరు. కాస్తలు ఉన్న వాళ్ళకేమి ఇస్తలేరు, కాస్తలు లేని వాళ్ళకి ముందుగా ఇస్తున్నారు. తర్వాత మీరు ఏమని చేస్తున్నారు? మాకు కాస్తలు ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఇవ్వాలి కదా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ఫార్మా ప్రాజెక్టు భూసేకరణ కోసం హకీంపేటలో గ్రామ సభ జరగబోతుంది. అయితే ఈ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీస్ పహారా మధ్య హకీంపేట గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తీసుకున్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రామంలో ప్రభుత్వ భూముల పేరు మీద పెద్ద ఎత్తున పరిహారం కొట్టేయడంతో పాటు లగచెర్లలో భూములు కోల్పోయినటువంటి రైతులకు సంబంధించేటటువంటి ప్లాట్ల విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగింది అనేటటువంటి వాదన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వినిపిస్తూ వస్తుంది. ఇక్కడ హకీంపేట కావచ్చు, ఇటు లగచెర్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున సీఎం అనుచరులు అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ భూమికి పేరు మీద పరిహారం కొట్టేయడంతో పాటు రైతులను నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడి వారి భూములను బలవంతంగా లాక్కోవడం మనం చూస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా కూడా ఈ భూసేకరణకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఇప్పటికే అభివృద్ధి
పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. రైతులకు పరిహారం అందజేయకుండా భూములను లాక్కోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 40-50 మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. వారి భూములను మాత్రం బలవంతంగా సంతకాలు సేకరించి తీసుకున్నారు. వారికి వచ్చేటటువంటి పరిహారం విషయంలో మాత్రం న్యాయం చేయట్లేదు. ఇదే అంశానికి సంబంధించి గ్రామ సభలో రైతులు అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీస్తూ ఉన్నారు. భూములు లాక్కునేటప్పుడు బలవంతంగా లాక్కున్నారు, పరిహారం ఇవ్వమంటే మాత్రం తిప్పించుకుంటూ ఉన్నారు అని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇచ్చేటటువంటి ప్లాట్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అక్కడ కేవలం సీఎం అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారికి మాత్రమే మంచి ప్లాట్లు అందజేసి మిగతా వారికి ఆ విధంగా ఇవ్వకుండా దూరంగా ఇవ్వడము అనేటటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులు ఈ అవినీతిని అంతా కూడా వరుసగా పేపర్లలో కథనాలు రావడము, ఇటు స్థానికంగా రైతులంతా కూడా తిరగబడడంతో ఇవాళ గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో కూడా రైతులు తమకు పరిహారం రాలేదనేటటువంటి అంశాన్ని కూడా గ్రామ సభలో లేవనెత్తారు. ఈ మొత్తం అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. హకీంపేట్ సీఎం సొంత నియోజకవర్గం కావడం, ఇక్కడ మొదటి నుంచి కూడా భూసేకరణ వివాదం కొనసాగుతుంది. ఇక్కడ రైతులు కూడా బలవంతంగా భూసేకరణ చేయడం వంటి అంశాలను చూస్తున్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మొండిగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ రైతులకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అందజేయకుండా ఇక్కడ పనులన్నీ కూడా ప్రారంభించడమే ఈ మొత్తం వివాదానికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఈ అంశం మీద బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూ ఉంది. బాధితులందరికీ కూడా పరిహారం అందజేయాలి. ఇక్కడ పార్టీలు, వ్యక్తులు అనేటటువంటి అంశం కాకుండా అందరికీ సమన్వయం జరగాలి, లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు జరగాలనేటటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాలన్నిటి మీద కవర్ చేసుకునేందుకు బలవంతంగా ఇక్కడ ఎవరు కూడా బయటి వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో గ్రామ సభ అయితే కొనసాగుతుంది. ఈ గ్రామ సభలో బాధితులు ఎవరు కూడా గొంతెత్తకుండా గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకరిద్దరు రైతులు మాత్రం వచ్చి పరిహారం రాలేదని గ్రామ సభలో తమ వాయిస్ ని వినిపించారు. కానీ మెజారిటీగా ఈ మొత్తం వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే ఇబ్బంది పెట్టారు. గ్రామ సభకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించడంతో వారెవరు కూడా ఇటువైపు రాలేదు. ఈ గ్రామ సభను వన్ సైడెడ్ గా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ప్రస్తుతానికైతే గ్రామ సభ కొనసాగుతుంది. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.